జనవరి 22, 2024 ఇండియా హిస్టరీలోని ఇది ఒక స్పెషల్ డేట్. మనం ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎప్పుడైతే అరుణ్ యోగిరాజ్ అంటే ఆ శిల్పి ఆ 51 ఇంచ్ రామ్ లాలా విగ్రహం కాళ్ళ మీద ఉన్న క్లోత్ తీసేశాడు, ఇండియా మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత దేశమంతా పండగ చేసుకుంది. చాలా మందికి ఇది జస్ట్ ఒక టెంపుల్ ఓపెనింగ్ మాత్రమే కాదు, ఇది రాముడు తన ఇంటికి తిరిగి రావడం. 14 ఇయర్స్ వనవాసం కాదు, దగ్గరగా 500 ఇయర్స్ వెయిట్ చేసిన తరువాత రాజారాముడు తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఈ సెలబ్రేషన్స్ వెనక చాలా పెద్ద హిస్టరీ ఉంది. క్రికెట్ గ్రౌండ్ అంత సైజు ఉన్న ఈ చిన్న ప్లేస్ కోసం ఇండియాలో ఇంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది? 1528లో మిహిర్ బకీ నుండి 1992లో కర్సేవకాస్ కొట్టిన దెబ్బల వరకు, ఫైనల్లీ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వరకు ఇది రామ్ మందిర్ యొక్క కంప్లీట్ స్టోరీ. ఈ కథలో బయాస్ లేదు, హేట్రెడ్ లేదు, కేవలం మన హిస్టరీ ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసుకోవాలంటే మనం హెడ్లైన్స్ కంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి. అయోధ్య ఎన్నో వేల సంవత్సరాల నుండి హిందూ సివిలైజేషన్ కి హార్ట్ లాంటిది. ఓల్డ్ బుక్స్ లో, ఫారెన్ ట్రావెలర్స్ రాసిన బుక్స్ లో కూడా అయోధ్య చాలా బిజీగా ఉండే ప్లేస్ అని రాశారు. కానీ 1528లో మెయిన్ చేంజ్ వచ్చింది. బాబుర్ అనే మొఘల్ రాజు ఇండియాకు వచ్చాడు. అతని జనరల్ పేరు మీర్ బాకి. బాబుర్ ఆర్డర్ ప్రకారం మీర్ బాకి అయోధ్య వచ్చి ఆ కరెక్ట్ ప్లేస్ లో ఒక మసీద్ కట్టాడు. ఇక్కడే హిస్టరీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడున్న లోకల్ ప్రజల నమ్మకం ఏంటి అంటే మీర్ బాకి ఖాళీ ప్లేస్ లో మసీదు కట్టలేదు, ఇక్కడ రాముడికి సంబంధించిన ఒక పెద్ద టెంపుల్ ని కూల్చేసి దాని మీద బాబ్రీ మసీద్ కట్టాడు అని జనాలు నమ్మేవారు. ఇది నిజమా లేక జస్ట్ ఒక స్టోరీనా? ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 475 ఇయర్స్ తర్వాత సైన్స్ దీనికి ఆన్సర్ ఇచ్చింది. టైం ట్రావెల్ చేసి 19th సెంచరీకి వెళ్దాం. మొఘల్స్ పారిపోయారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ ప్లేస్ కోసం ఫస్ట్ టైం గొడవ జరిగింది 1990s లో కాదు, 1853లోనే జరిగింది. అప్పుడు గొడవలు ఎక్కువ అవుతున్నాయని 1859లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒకటి చేసింది. వాళ్ళు మధ్యలో ఒక ఫెన్స్ కట్టారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ముస్లిమ్స్ లోపల మసీదులో ప్రేయర్ చేసుకోండి, హిందూస్ బయట ఉన్న ఒక చిన్న ప్లేస్ లో పూజ చేసుకోండి మీ రాముడికి అని డివైడ్ చేశారు. అది ఒక టెంపరీ సొల్యూషన్. తర్వాత 1885లో మహంత్ రఘుబార్ దాస్ అనే పూజారి ఫస్ట్ టైం కోర్టుకు వెళ్లారు. ఆయన మసీదుని తీయమని అడగలేదు. ఆయన ఏం అడిగారంటే రాముడి విగ్రహం బయట వర్షంలో తడుస్తుంది, జస్ట్ పైన ఒక రూఫ్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. ఎంత ఘోరం మీరే ఆలోచించండి. మన హిందూ దేశంలో మన దేవుడి కోసం ఒక రూఫ్ అడుగుతాం సుప్రీం కోర్టుకి వెళ్ళి, అలాగే ఈ బ్రిటిష్ వాళ్ళని అడిగాం. అలా పరిపాలించారు మనం. అప్పుడు బ్రిటిష్ జడ్జి ఏమన్నారు తెలుసా? నో అన్నారు. ఇప్పుడు ఇది చేంజ్ చేయడం లేట్ అయిపోయింది అని పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడే వాళ్ళకి తెలిసి ఉంటే ఫ్యూచర్ లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందో. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ అయోధ్యలో రియల్ స్టోరీ డిసెంబర్ 22, 1949 నైట్ స్టార్ట్ అయింది. ఆ నైట్ అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ గార్డ్స్ కి ఒక లైట్ కనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, రాముడు వచ్చేశారు అని. జనాలు పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే మసీదు మధ్యలో ఉన్న డోమ్ కింద రాముడి విగ్రహాలు కనిపించాయి. ముస్లిమ్స్ ఏమో ఎవరో నైట్ కి నైట్ దొంగచాటుగా విగ్రహాలు పెట్టారు అన్నారు. హిందూస్ ఏమో ఇది దేవుడి మిరాకిల్ అన్నారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి చాలా కోపం వచ్చింది. విగ్రహాలు తీసేయండి అని ఆర్డర్ వేశారు. చూడండి ఈ నెహ్రూ గారి పాలన ఎలా ఉంటుందో. మనకు తెలియని చాలా చేశారు. కానీ అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేకే నాయర్ ఒప్పుకోలేదు. నేను విగ్రహాలు తీస్తే పెద్ద గొడవలు జరుగుతుంది, నేను చేయను అని చెప్పారు. సో ఫైనల్ గా గవర్నమెంట్ ఏం చేసింది, గేట్స్ కి లాక్ వేశారు, లోపల ఎవ్వరూ వెళ్లకుండా. హిందూస్ బయట గేట్ నుండి దర్శనం చేసుకోవాలి. అలా రాముడు చాలా ఇయర్స్ పాటు లాక్ లో ఉండిపోయారు. 30 ఇయర్స్ పాటు ఆ కేసు అలాగే ఉండిపోయింది. 1986లో డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్డర్ తో ఆ లాక్స్ ఓపెన్ చేశారు. హిందూస్ ని లోపలి వరకు వెళ్ళాలి, పూజ చేయించుకోవాలి రాముడు అని ఆర్డర్స్ వచ్చాయి. ఇది చాలా పెద్ద చేంజ్.
కానీ అసలు హీట్ అంటే గొడవ 1990లో స్టార్ట్ అయింది. ఎల్కే అద్వానీ రథయాత్ర స్టార్ట్ చేశారు. సోమనాథ్ నుండి అయోధ్య వరకు దేశమంతా రామ్ మందిర్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ డిసెంబర్ 6, 1992 రోజు అయోధ్యలో వేల మంది వాలంటీర్స్ గ్యాదర్ అయ్యారు. సుప్రీంకోర్టు చెప్పింది మసీదుని ఏం చేయకూడదు అని. కానీ అక్కడ జనాలు కంట్రోల్లో లేరు. మధ్యాహ్నం టైంలో బ్యారికేడ్స్ ని బ్రేక్ చేసి ఆ 464 years ఓల్డ్ బాబ్రీ మసీద్ 3 domes ని ఎరక్కొట్టారు. ఆ రోజు ఇండియా అంతా షాక్ అయింది. చాలా చోట గొడవలు జరిగాయి. స్టోరీ ఇక్కడితో అయిపోతుందేమో అనుకున్నారు, కానీ బయట గొడవలు అవుతున్నాయి. కానీ కోర్ట్స్ మాత్రం నిజమేంటో తెలుసుకోవాలి అనుకున్నాయి. 2023లో కోర్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ వాళ్ళని పిలిచి ఆ మసీద్ కింద తవ్వి చూడండి, అసలు కింద ఏముందో చెప్పండి అని ఆర్డర్ ఇచ్చింది. నమ్మకం కాదు, సైన్స్ కావాలి అన్నారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీప్ గా తవ్వారు. వాళ్ళకి ఏం దొరికాయంటే 85 inches పెద్ద పిల్లర్ బేసెస్, టెంపుల్లో వాటర్ వెళ్లే దారి క్రొకడైల్ షేపులు, ఒక సర్క్యులర్ ష్రైన్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది మసీద్ కట్టడానికి ముందే అక్కడ 12th centuryకి చెందిన ఒక పెద్ద హిందూ టెంపుల్ స్ట్రక్చర్ ఉండేది. ఇది ఇప్పుడు జస్ట్ నమ్మకం కాదు, సైన్స్ ప్రూవ్ చేసిన నిజం. ఫైనల్ గా నవంబర్ 9, 2019 రోజు సుప్రీంకోర్టు హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. 5 judges కలిసి యునానిమస్ గా డిసైడ్ అయ్యారు. కోర్టు ఏం చెప్పింది అంటే ఏఎస్ఐ ఫైండింగ్స్ ప్రకారం అక్కడ టెంపుల్ ఉండేది కాబట్టి ఆ ల్యాండ్ రాముడికే చెందుద్ది అని. అలాగే ముస్లిమ్స్ కి మసీద్ కూలిపోయినందుకు 5 acres వేరే ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పారు. ఇద్దరికి న్యాయం చేశారు. కానీ ఇన్ని రోజులు జరిగిన అన్యాయం మనకి అది ఎవరూ పట్టించుకోలేదు. 2020 నుంచి 2024 వరకు కన్స్ట్రక్షన్ జరిగింది. ఆగస్టు 5, 2020 ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా స్పెషల్. ఈ టెంపుల్లో 1 గ్రామ్ ఐరన్ కూడా వాడలేదు, ఎందుకంటే ఐరన్ ఫ్యూచర్ లో రస్ట్ పడుతుంది అని. ఓన్లీ స్టోన్స్ మాత్రమే వాడారు. 1000 years వరకు ఏం అవ్వకుండా ఉండడానికి. సూర్య తిలక్ సైన్స్ అండ్ మ్యాజిక్ కలిసి చేసిన పని ఇది. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి రోజు కరెక్ట్ గా 12 PM కి సన్ రేస్ లెన్సెస్ ద్వారా వచ్చి డైరెక్ట్ గా రాముడి నుడితి మీద పడతాయి. మనం వీడియోస్ లో చూసే ఉంటాం. అలా టెంపుల్ ని గ్రాండియర్ గా ఓపెన్ చేశారు. చూసారుగా ఎంతమంది వచ్చారు. ప్రతి సెలబ్రిటీ ఆ రోజు అక్కడే ఉన్నారు. 1889లో ఒక చిన్న ఫెన్స్ నుండి 2024లో ఇంత పెద్ద టెంపుల్ వరకు. ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఇది ఒక సివిలైజేషన్ యొక్క పేషెన్స్. జనవరి 22, 2024 ఆ చిన్న రామయ్య నవ్వినప్పుడు 500 years సర్కిల్ కంప్లీట్ అయ్యింది. నేనైతే ఆ రోజు చాలా గర్వపడ్డాను, చాలా సంతోషించాను. మీలో ఎంతమంది సంతోషపడ్డారు కమెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే కాంగ్రెస్ జడ్జెస్ ని పెట్టి దాన్ని ఆపడానికి జడ్జిమెంట్ ని చాలా ట్రై చేసింది. ఇదంతా నేను చెప్పచ్చు స్టోరీలు, కాకపోతే అందరికీ తెలిసింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు, ఈ కాంగ్రెస్ ఏం చేసింది, ఈ బీజేపీ ఏం చేసింది టెంపుల్ కి అని. ఇది ఒక్కటి మైండ్ లో గుర్తుపెట్టుకోండి అందరూ. మీకు ఈ హిస్టరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.